హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 15వ తేదీ తర్వాత నుంచి ప్రారంభించబోతున్న 4 పథకాలకు సంబంధించిన తేదీలైతే ప్రకటించడం జరిగింది. ఏ పథకాన్ని ఏ తేదీన ప్రారంభించబోతున్నారో, అలాగే వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ల విషయంలో కూడా కొన్ని కీలక అప్డేట్లతో పాటు కొన్ని పథకాలకు సంబంధించి ముఖ్యమైన అర్హతలు కూడా విడుదల చేయడం జరిగింది. ఈ అర్హతలు ఉన్న వారికి మాత్రమే ఇక మీదట ప్రభుత్వ పథకాలైతే అమలు చేయబోతున్నారు. ఇందులో ముఖ్యంగా జనవరి 5వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఒక పథకం అయితే ప్రారంభించబోతున్నారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే ఎవరైతే జన్‌ధన్ ఖాతాలు కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి కూడా ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క జన్‌ధన్ ఖాతాలు పూర్తిగా నిలిపివేయబోతున్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది. ఎవరి ఖాతాలు అనేది నిలిపివేయబోతున్నారు అనే దానికి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇందులో మొదటిది కనుక చూసుకున్నట్లయితే జీరో బ్యాలెన్స్ ఖాతాలు, అంటే జన్‌ధన్ ఖాతాలు ఎవరైతే కలిగి ఉన్నారో ఈ యొక్క జన్‌ధన్ ఖాతాలకు సంబంధించి ఇప్పటి వరకు 54 కోట్ల మంది ఈ యొక్క జన్‌ధన్ ఖాతాలు అనేది ఓపెన్ చేయగా, ఇందులో 11 కోట్ల మందికి సంబంధించి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అనేది చేయని ఖాతాలో ఉన్నట్లు దీనికి సంబంధించి అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది. లావాదేవీలు చేయని ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఖాతాలను తొలగించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఇప్పటి వరకు గనుక చూసుకున్నట్లయితే గత ఏడాది నవంబర్ 20వ తేదీ వరకు 14,750 కోట్ల బ్యాలెన్స్ అనేది ఈ యొక్క 11 కోట్ల ఖాతాలో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. 2017లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 39% పైగా ఈ యొక్క జన్‌ధన్ ఖాతాలు అనేది ఉండగా 2024 నవంబర్ నాటికి 20% ఈ యొక్క జన్‌ధన్ ఖాతాలు అనేది రావడం జరిగింది. అంటే దాదాపుగా 19% సంబంధించి ఈ యొక్క జన్‌ధన్ ఖాతాల్లో ఎటువంటి లావాదేవీలు అనేది జరగకుండా అలాగే ఉండిపోవడంతో ఈ యొక్క ఖాతాలు అనేది ఇన్యాక్టివ్ లోకి వెళ్ళినట్లయితే గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క జన్‌ధన్ ఖాతాలు కలిగిన వారందరికీ సంబంధించి వారి యొక్క ఆధార్ నంబర్లు అనేది లింక్ అనేది చేసి ఈకేవైసీ కూడా చేపిస్తున్నట్లు, కొంతమందికి వీడియో కాల్ అనేది చేసి వారికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని ఈ యొక్క అకౌంట్లు అనేది ఎవరికైతే ఇన్యాక్టివ్ లో ఉన్నాయో ఈ యొక్క ఇన్యాక్టివ్ లో ఉన్న ఖాతాలు అనేది యాక్టివ్ లోకి తెస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది. అలాగే ఇందులో ముఖ్యంగా ఈ యొక్క జన్‌ధన్ ఖాతాలకు సంబంధించి ఎవరైతే ఇన్యాక్టివ్ ఖాతాలు అనేది కొన్ని సంవత్సరాలుగా అలాగే ఉండిపోయాయో ఈ యొక్క జన్‌ధన్ ఖాతాలకు సంబంధించి నిలిపివేయబోతున్నట్లు, అయితే నిలిపేసే ప్రాసెస్ లో వీరికి సంబంధించి జన్‌ధన్ ఖాతాలు ఓపెన్ చేసే సమయంలో వారికి సంబంధించిన నామినీ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నామినీకి సంబంధించి ఆ యొక్క ఖాతాలో ఎంత పేమెంట్ అయితే ఉందో ఆ యొక్క అమౌంట్ అనేది వారికి అయితే బదిలీ చేయబోతున్నారు. అంటే ఇప్పటి వరకు టోటల్ గా 11 కోట్ల మందికి సంబంధించి ఇన్యాక్టివ్ ఖాతాలు అనేది ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఇన్యాక్టివ్ ఖాతాలకు సంబంధించి 14,750 కోట్ల రూపాయలు అనేది ఈ యొక్క 11.30 కోట్ల ఖాతాలో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. ఈ యొక్క 14,750 కోట్ల రూపాయలు అనేది ఆ యొక్క ఖాతాలకు సంబంధించిన సంబంధిత లబ్ధిదారులకు వేసే యోచనలో ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఎవరైనా సరే జన్‌ధన్ ఖాతాలు అనేది కలిగి ఉన్నట్లయితే ఇన్యాక్టివ్ ఖాతాలు అనేది మీకు కనుక ఉన్నట్లయితే వెంటనే మీరు యాక్టివేషన్ అనేది చేపించుకోండి. అందులో ఉన్న బ్యాలెన్స్ అనేది మీరు తీసుకొని మీరు జన్‌ధన్ ఖాతా కనుక వద్దనుకున్నట్లయితే వెంటనే ఈ యొక్క ఖాతాని డీయాక్టివేషన్ అనేది మీరైతే చేపించుకోవాల్సి ఉంటుంది. ఇది జన్‌ధన్ ఖాతాలకు సంబంధించి. ఇందులో ముఖ్యంగా మనకు చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 5వ తేదీన కుప్పంలో ఒక పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన స్కీమ్ అయితే ప్రారంభించడం జరిగింది కాబట్టి, అంటే ఇంటి మీద ఏదైతే సోలార్ ప్యానెల్ అనేది పెట్టుకోబోతున్నారో ఈ యొక్క సోలార్ ప్యానెల్ పెట్టుకునే స్కీమ్ ను పీఎం సూర్యఘర్ యోజన అనే స్కీమ్ అయితే ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పథకంలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే 60% రాయితీతో ఈ యొక్క సోలార్ ప్యానెల్ మీకైతే అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క పథకానికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కింద కుప్పంలో ప్రారంభించబోతున్నారు కాబట్టి కుప్పం నియోజకవర్గం మొత్తం మీద 57,000 ఇళ్లు అనేది ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీలోకి రాబోతున్నట్లు, అంటే ఆ యొక్క ఇళ్ల మీద ఈ యొక్క సోలార్ ప్యానెల్ వేసుకునే దానికి అనువుగా ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. దాదాపుగా 1000 కోట్ల వ్యయంతో ఈ యొక్క ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పథకాన్ని కుప్పంలోని నందిమూరు గ్రామంలో ఈ నెల 5వ తేదీన చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నారు. తర్వాత రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లో, మిగిలిన మండలాల్లో, మిగిలిన గ్రామాల్లో ఈ యొక్క సూర్యఘర్ స్కీమ్ కి సంబంధించి రాయితీతో ఈ యొక్క స్కీమ్ అనేది ఉపయోగించుకున్నట్లయితే మీరు ఏదైనా సరే ఈ యొక్క ఇంటికి సంబంధించి సోలార్ ప్యానెల్ అనేది మీ ఇంటి మీద పెట్టుకున్నట్లయితే ఆ యొక్క సోలార్ ప్యానెల్ ద్వారా మీకు వచ్చిన విద్యుత్ అనేది మీ యొక్క ఇంటి అవసరాలకు మీరైతే వాడుకోవచ్చు. అలాగే మీ యొక్క ఇంటి అవసరాలకు వాడుకోగా మిగిలిన విద్యుత్తును డిస్కంలకు మీరైతే అమ్ముకోవచ్చు. డిస్కంలకు అమ్ముకోవడం ద్వారా వచ్చిన డబ్బులు అనేది ప్రతి నెల 1వ తేదీన మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా మీరు ఇంటికి ఏదైతే ఈ యొక్క విద్యుత్ అనేది కూడా మీరు ఉచితంగా వాడుకోవచ్చు. ఉచితంగా వాడుకోగా మిగిలిపోయిన ఈ యొక్క విద్యుత్ అనేది డిస్కంలకు మీరు అమ్ముకోవచ్చు. అంటే పూర్తిగా మీరు 60% రాయితీతో ఈ యొక్క సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకున్నట్లయితే మీరు విద్యుత్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం అనేది లేదు. ఈ యొక్క ప్రాజెక్ట్ ను పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ నెల 5వ తేదీన చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నారు. ఇకపోతే ఈ నెల 15వ తేదీ తర్వాత నుంచి ప్రారంభించబోయే పలు పథకాలు గనుక చూసుకున్నట్లయితే గత 2 రోజుల క్రితం మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాల ప్రకారం గనుక చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించాలని గతంలో నిర్ణయించగా ప్రస్తుతం ఈ యొక్క పథకాన్ని జూన్ నెలకైతే వాయిదా వేయడం జరిగింది. అంటే స్కూళ్లకు ఎండాకాలం సెలవులు ఎప్పుడైతే పూర్తి అనేది అయ్యి తిరిగి పాఠశాలకు వస్తారో అదే రోజున విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు 15,000 రూపాయలు అనేది వేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు ఈ యొక్క పేమెంట్ అయితే అందజేయడం జరుగుతుంది.
వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికి అంటే జూన్ నెలలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి కొంత అర్హతలు కూడా విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి తప్పనిసరిగా విద్యార్థికి సంబంధించి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులున్నా కూడా తప్పనిసరిగా ఒక తల్లికి సంబంధించిన బ్యాంక్ ఖాతాకు మాత్రమే డబ్బులు అనేది అయితే జమ చేయడం జరుగుతుంది. తల్లికి వందనం పథకానికి సంబంధించి తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా లేదా ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్న ఇద్దరికి పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన హాజరును బట్టి వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థులకు ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది. అంటే గత ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే 75% హాజరు ఉండాలని గతంలో తెలియజేయగా, ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే 70% హాజరు కనుక ఉన్నట్లయితే అంటే ఈ యొక్క విద్యా సంవత్సరం మొత్తానికి సంబంధించి ఎండాకాలం సెలవులు పూర్తయ్యే నాటికి విద్యార్థికి తప్పనిసరిగా 70% హాజరు గనుక ఉన్నట్లయితే ఈ యొక్క 70% హాజరును దృష్టిలో ఉంచుకొని వచ్చే ఏడాది స్కూళ్లు ప్రారంభించిన వెంటనే ఈ యొక్క పథకానికి సంబంధించి 15,000 రూపాయలు అనేది విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకి అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ యొక్క రూల్ అనేది కరెక్ట్‌గా ఉన్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు అయితే తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే ఏడాది జూన్‌లో ఎప్పుడైతే స్కూల్ అనేది ప్రారంభిస్తారో అదే రోజున విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అయితే అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు. దీనికి సంబంధించి ఈ ఏడాదిలోనే రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించాలంటే మరొక 2 నెలల్లో రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించబోతున్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది. ఇకపోతే ఈ నెలలోనే ప్రారంభించబోయే మరొక సూపర్ స్కీమ్ ఏమిటంటే రైతులకు సంబంధించి ఏదైతే అన్నదాత సుఖీభవ పథకం ఉందో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈ నెల చివరాఖరు లోపల రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారు. మార్చి లేదా ఏప్రిల్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి ఈ నెల చివరాఖరు లోపల రైతులకు సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లు అనేది తీసుకోవడంతో పాటు రిజిస్ట్రేషన్ కూడా ఆన్లైన్ లో చేసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్లయితే తెలియజేశారు. అయితే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ఈ 2 పథకాల ద్వారా 20,000 రూపాయలు అనేది రైతులకైతే అందజేయబోతున్నారు. ఇందులో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 10,000 రూపాయలు, పీఎం కిసాన్ పథకం ద్వారా 10,000 రూపాయలు అయితే అందజేయబోతున్నారు. ఈ మధ్య కాలంలో పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 6,000 రూపాయలను 10,000 రూపాయలకైతే కేంద్ర ప్రభుత్వం పెంచింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వాటా 10,000 రూపాయలు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ వాటా కింద 10,000 రూపాయలు అయితే అందజేయబోతున్నారు. అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున టోటల్ గా 6,000 రూపాయలు అనేది సంవత్సరానికి అందజేస్తుంది కాబట్టి రానున్న రోజుల్లో టోటల్ గా 4 విడతల్లో ప్రతి విడతలో 2,500 రూపాయల చొప్పున 4 విడతల్లో టోటల్ గా 10,000 రూపాయలు అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో వేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టబోతుంది కాబట్టి ఏపీ ముఖ్యమంత్రి గారు కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏ తేదీన అమౌంట్ అనేది విడుదల చేస్తుందో అదే రోజున ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎంత డబ్బులు అయితే విడుదల చేస్తుందో అంతే అమౌంట్ అనేది కూడా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు అదే రోజున జమ చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. అంటే ఒక విడతలో ప్రతి రైతుకు 5,000 రూపాయలు అనేది అయితే రావడం జరుగుతుంది. అది కేంద్ర ప్రభుత్వం నుంచి 2,500 రూపాయలు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2,500 రూపాయలు. టోటల్ గా ప్రతి విడతలో 5,000 రూపాయల చొప్పున 4 విడతల్లో రైతులకు 20,000 రూపాయలు అనేది అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకం ద్వారా వారికి అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ నెల చివరాఖరు లోపల రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు కాబట్టి రైతులు తప్పనిసరిగా వారి యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ చేసుకోవడంతో పాటు వారికి సంబంధించి తప్పనిసరిగా పట్టాదారు పాస్ పుస్తకాలకు కూడా ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏ రైతు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ రైతు పేరు మీద మాత్రమే అన్ని రకాల డాక్యుమెంట్లు కనుక ఉన్నట్లయితే మాత్రమే మీకు ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏవైతే ఎలిజిబిలిటీ అనేది ఉందో అదే ఎలిజిబిలిటీ అనేది ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకానికి అయితే తీసుకురాబోతుంది. ఇది మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి. ఇకపోతే మరొక కీలక అప్డేట్ ఏమిటంటే మనకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు. మనకు గతంలో ఆగస్టు 15వ తేదీన ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చాలా వరకు ఏపీ ప్రభుత్వం అయితే ప్రయత్నించడం జరిగింది కాబట్టి అయితే అప్పట్లో ఈ యొక్క పథకానికి సంబంధించి వీలనేది కాకపోవడంతో ఏపీ ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ఉగాదికి అయితే వాయిదా వేయడం జరిగింది. అంటే ఈ ఏడాది ఉగాది రోజున ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించబోతున్నారు. ఇప్పటికే ఈ యొక్క పథకాన్ని పలుసార్లు వాయిదా అనేది వేయడం జరిగింది కాబట్టి ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రారంభించిన వెంటనే అధిక మొత్తంలో మహిళలు ప్రయాణించడంతో మగవారికి సీట్లు అనేది లేకపోవడం, మరికొన్ని ప్రాంతాల్లో ఆడవాళ్లు సీట్ల కోసం కొట్టుకోవడం, బస్సుల కొరత అనేది తక్కువగా ఉండడం ఇటువంటి సమస్యలు అనేది ఏర్పడ్డాయి కాబట్టి ఇప్పటికే పక్క రాష్ట్రాలైన తెలంగాణ అలాగే కర్ణాటకలో ఇప్పటికే సంబంధిత అధికారులు వెళ్లి పరిశీలిస్తున్నారు కాబట్టి ఎటువంటి సమస్యలు అనేది అక్కడ ఎదురయ్యాయి అనే దాన్ని పరిశీలించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే ఉద్యోగ నియామకాలు అనేది చేపట్టబోతున్నారు. అంటే ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు అనేది చేపట్టబోతున్నారు. ప్రస్తుతం కొరత అనేది ఉంది కాబట్టి అలాగే కొత్త బస్సులు అనేది కొనుగోలు చేసినట్లయితే మగవారికి కొన్ని బస్సులు అనేది సపరేట్ గా విడుదల చేయబోతున్నట్లు, పూర్తి స్థాయిలో ఆడవారికి కనుక ఉచిత ప్రయాణం అనేది చేసినట్లయితే మగవారికి సీటింగ్ అనేది ఉండదని, మగవారి నుంచి వ్యతిరేకత వచ్చేదానికి ఛాన్స్ అయితే అధికంగా ఉంటుంది కాబట్టి కొన్ని బస్సులు అనేది స్పెషల్ సర్వీస్ కింద మగవారి కోసం కూడా ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. కొన్ని బస్సుల్లో పూర్తి స్థాయిలో ఆడ మగ ఉండే విధంగా, కొన్ని బస్సులో లేడీస్ స్పెషల్ తో ఈ యొక్క బస్సులు అనేది ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆర్టీసీ బస్సులను ఉగాది నుంచి ప్రారంభించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి. ఇకపోతే ఈ నెలలోనే మరికొన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వెరిఫికేషన్లు అయితే చేయబోతున్నారు. ఇందులో మొదటిది పెన్షన్ల వెరిఫికేషన్ గనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే దివ్యాంగ పెన్షన్‌లో అలాగే అంగవైకల్యానికి సంబంధించిన పెన్షన్లతో పాటు ఏదైతే మంచానికే పరిమితమైన వారు కావచ్చు, ఇతరత్ర పెన్షన్లు అనేది ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ల మొత్తాన్ని ఈ నెల 6వ తేదీ నుంచి అయితే వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. సంబంధిత వైద్య సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి సంబంధిత పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అంటే ముఖ్యంగా ఇందులో రూ. 15,000 పెన్షన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు ఇంటి వద్దకే వచ్చి వారి యొక్క స్థితిగతులను తెలుసుకుని వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇటువంటి పెన్షన్ అనేది 8 లక్షలకు పైగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది కాబట్టి ఇందులో ముఖ్యంగా మొదటి విడతలో భాగంగా ఈ నెల 6వ తేదీ నుంచి పక్షవాతం అలాగే కండరాలకు సంబంధించిన జబ్బులతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వారందరికీ పరీక్షలు అనేది చేసి వారికి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనేది పరిశీలించి వారికి పెన్షన్ అనేది శాంక్షన్ చేయాలనే దానికి సంబంధించి సిఫార్సు అయితే చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత నుంచి ఇతరత్ర పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. ఇందులో కళ్ళు కనిపించిన వారితో పాటు చెవులు వినిపించిన వారు, అలాగే మంచానికి పరిమితమైన వారు, అలాగే ఇతరత్ర రూ. 6,000 పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. ఎవరికైనా సరే సదరం సర్టిఫికెట్ల విషయంలో తేడా కనుక ఉన్నట్లయితే తిరిగి వారికి ఏదైతే వైద్య పరీక్షలు చేసుకునే విధంగా చర్యలైతే చేపట్టబోతున్నారు. పూర్తి స్థాయిలో సంబంధిత అధికారులు ఇంటి వద్దకే వచ్చి పరిశీలిస్తారు కాబట్టి మీకు సంబంధించి ఏదైనా సరే డాక్యుమెంట్లు కనుక ఉన్నట్లయితే పూర్తి స్థాయిలో వారికైతే తెలియజేయండి. మీకు గతంలో ఈ యొక్క సదరం సర్టిఫికేట్ లో పర్సెంటేజ్ అనేది తక్కువగా ఉండి ప్రస్తుతం పూర్తి స్థాయిలో అంగవైకల్యానికి కనుక గురైనది అయినట్లయితే మేము ఈ యొక్క సదరం సర్టిఫికేట్ తీసుకునే సమయంలో అంగవైకల్యం అనేది తక్కువగా పర్సెంటేజ్ అనేది ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం పూర్తి స్థాయిలో అంగవైకల్యం అనేది ఏర్పడిందని వారికి అయితే తెలియజేయండి. అంగవైకల్యం అనేది తక్కువగా ఉండి మీరు ఎక్కువగా కనుక పెట్టుకున్నట్లయితే అటువంటి వారందరికీ ఖచ్చితంగా పెన్షన్లు అయితే తొలగించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం ఏదైతే 8 లక్షలకు పైగా పెన్షన్ అనేది ఏదైతే ఈ యొక్క కేటగిరీలో ఉన్నాయో అటువంటి పెన్షన్ల మొత్తాన్ని రానున్న 2 నెలల పాటు వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. దీనికన్నా ముందుగానే మనకు ఈ నెల చివరాఖరు లోపల కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది. వీటితో పాటుగా వెరిఫికేషన్ కూడా చేసేదానికి అవకాశం అయితే ఉంది కాబట్టి అన్ని రకాల డాక్యుమెంట్లు మీరైతే రెడీగా ఉండండి. ఏదైతే 60 సంవత్సరాలకు పైబడిన వృద్ధాప్య పెన్షన్ ఉన్నాయో ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది సంబంధిత అధికారులు అయితే వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. ఎవరైనా సరే వయసు అనేది మార్చుకున్నట్లు గుర్తించినట్లయితే మాత్రం వారి మీద కఠిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.